డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈ రోజు మరొక అద్భుతమైన టాపిక్ కి మీ అందరికి హార్ట్లీ వెల్కమ్. బైబిల్ గ్రంథంలోని ఏ పుస్తకం కూడా ముందు మాటలు మరియు ముగింపు మాటలు వాగ్దానం చేయబడిన ధన్యతతో రాయబడలేదు, కానీ ప్రకటన గ్రంథం మాత్రమే అలా రాయబడి. మొదటి అధ్యాయం 3వ వచనం మరియు చివరి అధ్యాయము 7వ వచనంలో అలా రాయబడి. ప్రకటన గ్రంథంలో 7 సార్లు ధన్యులు అనే పదం చూస్తాం. అవి వరుసగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ధన్యతతో కూడిన సవాలు, 14వ అధ్యాయం 13వ వచనం ధన్యతతో కూడిన ఆదరణ, 16వ అధ్యాయం 15వ వచనం ధన్యతతో కూడిన హెచ్చరిక, 19వ అధ్యాయం 9వ వచనం ధన్యతతో కూడిన పిలుపు, 20వ అధ్యాయం 6వ వచనం ధన్యతతో కూడిన విజయం, 22వ అధ్యాయం 7వ వచనం ధన్యతతో కూడిన ప్రోత్సాహం, 22వ అధ్యాయం 14వ వచనం ధన్యతతో కూడిన యోగ్యత. ఇదే పదం యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల్లో వాడడం జరిగింది. ఈ రోజు మనం ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతల్లో మొదటి ధన్యత గురించి నేర్చుకుందాం. అదే ధన్యతతో కూడిన సవాలు. దేవుని యొక్క లేఖనాలను చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ వచనంలో ప్రత్యేకమైన ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం చేయబడింది. ఫ్రెండ్స్, నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ చాలా మంది లైక్ కూడా చేయడం లేదు. దయచేసి తప్పకుండా లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బ్లెస్డ్ ఛాలెంజ్, ధన్యతతో కూడిన సవాలు. 3 రకాల సవాళ్లను మనం ఈ వాక్యంలో చూస్తాం. అవి చదువుట, వినుట, గ్రహించుట. ఈ 3 చేసిన వాడు ధన్యుడు. మొదటిది చదువుట. అపోస్తులైన యోహాను సమయంలో చేతి చేత రాయబడిన గ్రంథపు సుట్టలు మాత్రమే ఉండేవి. అవి కూడా కొందరి దగ్గర మాత్రమే ఉండేవి, కాబట్టి ఖచ్చితంగా సంఘంలో పెద్దగా చదవాలి. యేసుక్రీస్తు యెషయా గ్రంథమును నజరేతు సమాజ మందిరంలో చదివినట్లుగా. కానీ మనం ఎంత ధన్యులం, మన చేతిలోనే బైబిల్ గ్రంథం ఉన్నప్పటికీ ప్రకటన గ్రంథమును ఒక్కసారి కూడా చదవని క్రైస్తవులు కోకులలు. ఓకే, మనం ఎలా చదవాలి? క్రమశిక్షణతో, అంటే ప్రతిరోజు క్రమంగా ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం చదవాలి. సార్వభౌమాధికారి అని భయంతో కూడిన గౌరవంతో చదవాలి. 3వది, జ్ఞానం కొరకు చదవకూడదు, దేవుని వాక్యానికి విధేయత చూపడానికి చదవాలి. 2వ సవాలు గురించి నేర్చుకుందాం. వినుట. ఆదిమ సంఘంలో ఒక గ్రంథపు సుట్టను ఒక సంఘంలో చదివిన తర్వాత మరో సంఘంలో చదవాలి. అలా చదివినప్పుడు విశ్వాసులు జాగ్రత్తగా వినాలి. కానీ ఈ విషయంలో కూడా మనం ధన్యులం. మనం దేవుని వాక్యాన్ని వినడానికి అనేక సాధనాలు ఉన్నాయి. దేవుని వాక్యమును జాగ్రత్తతో వినాలి, విన్న వాటిని గుర్తుంచుకోవాలి, వాటిని మననం లేదా జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని గురించి ధ్యానించాలి. 3వ సవాళ్ళ గురించి నేర్చుకుంటాం. గైకొనుట లేదా గ్రహించుట. చదువుట, వినుట మాత్రమే కాకుండా మన హృదయానికి తీసుకోవాలి, అంటే మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుని ఆజ్ఞల్లాగా అనుసరించాలి, వాటిని జీవించి చూపెట్టాలి, ఆ వాక్యం చేత పాలన చేయబడాలి. మనుషులను ధన్యజీవులుగా చేసేది ఏమిటో యేసు ప్రభువు చెప్పాడు. దేవుని వాక్కుకు లోబడడం, విధేయత చూపడం ద్వారా, ఆయనతో వ్యక్తిగత సంబంధం ద్వారానే నిజమైన శాశ్వతమైన ధన్యత లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.